సాక్ష్యాధారాలతో సహా ఝాన్సీ రెడ్డి గారి ఏదైతే తన జీవితంలో జరిగే పరిణామాలను సాక్ష్యాధారాలతో మన ముందు పెట్టడానికి సార్ పాకనాది దామోదర్ రెడ్డి సార్ ఈరోజు మనతో ఇంటర్వ్యూలో జాయిన్ అవుతా ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులకు అందరికి కూడా నా నమస్కారం చెప్తూ, మొన్న ఇంటర్వ్యూకు దాదాపు 45-50 రోజుల గ్యాప్ వచ్చింది మనకు. అవును సార్, అవును. గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే 1/7 తారీఖు నాడు ఫస్ట్ మహబాద్ కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాం కంప్లైంట్ అని చెప్పేసి అని అనుకుంటే, కంప్లైంట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది మీరు ఇచ్చిన కంప్లైంట్. మేము ఇచ్చిన 1/7/2024 నేను ఇచ్చిన, ఇది చూడండి, నేను ఆ రోజు ఇచ్చిన లెటర్ విత్ సాక్ష్యాలతో చూపిస్తున్నాను. ఏమి ఇచ్చాను కలెక్టర్కు, ఈమె ఏవైతే ఖాతాలు ఉన్నాయో వాళ్ళ గుర్తూరు విలేజ్లో ఉన్న ఖాతా నెంబర్లతో సహా నేను ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాము ఇక్కడ, వాళ్ళ ఖాతాలో ఏవైతే ఉన్నాయో 70 acres మీ ఖాతాలో మొత్తం 70 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఫెమాక్ట్ ప్రకారము నేను అడిగాను. దీని ప్రకారము మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల కింద ఇచ్చారు సార్? 17 30 days వెయిట్ చేశాను. 30 days తర్వాత ఒక 4-5 days తర్వాత సెకండ్ రిమైండర్ లెటర్ కూడా ఇచ్చాం కలెక్టర్కు, ఎంఆర్ఓ కూడా ఇచ్చాం. దానికి ఎవిడెన్స్ ఇచ్చి నేను పేపర్ తోటి చూపిస్తున్నాను అంటే నాకు ఎవిడెన్స్ లేకుండా నేను చేయలేను. ఒకటి, ఎవరైనా ఫెమా చట్ట ప్రకారము ఎవరు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటందుకు వీలు లేదు. ఎవరు నాన్ ఎన్ఆర్ఐలు కానీ వేరే ఇండియన్ సిటిజన్స్ కాని వాళ్ళు ఎవరు కూడా కొనేటందుకు వీలు లేదని 1999లోనే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్ట ప్రకారం మనం అన్ని నోట్స్ చూపించాము, కలెక్టర్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. ఇదంతా అయిపోయింది. ఇక్కడికి ఇష్యూ ఇది క్లోజ్ చేయండి. అయితే ల్యాండ్ ఇష్యూ మీకు చూడండి. ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంది చూడండి. ఇది ఎవరి పేరు మీద, హనుమాన్ల ఝాన్సీ లక్ష్మీరెడ్డి అని ఉంది. హనుమాన్ల ఝాన్సీ లక్ష్మీరెడ్డి అని ఒక స్క్రీన్ షాట్. పట్టాదారు పేరు ఖాతా నెంబర్ 833 ఈమెది. ఈమె హస్బెండ్ హనుమాన్ల రాజేందర్ రెడ్డిది 834 ఆమె ఖాతా నెంబర్. ఓకే, ఇది గుర్తూరు విలేజ్ లో మొత్తం 70 ఎకరాలు ఉన్నట్టు నేను ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నాను. మొత్తం 70 ఎకరాల ల్యాండ్ పేపర్ అంతా చూపించాలంటే చాలా ప్లేస్ తీసుకుంటాను చెప్పేసి డైరెక్ట్ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. దీంట్లో 70 ఎకరాలు వాళ్ళు ఇద్దరు కలిసి కొన్నారు. దాదాపు 70 ఎకరాలు కొన్నారు. ఓకే, ఫెమా చట్ట ప్రకారము ఈమె అమెరికన్ సిటిజన్ అయి ఉండి ఇక్కడ ఎట్టి పరిస్థితిలో అగ్రికల్చర్ ల్యాండ్ అంటే పట్టా భూములు ఏవి కొనేటందుకు వీలు లేదు. అర్బన్ ల్యాండ్స్ కొనొచ్చు, ఆస్తులు కొనొచ్చు అర్బన్లో, కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టా ల్యాండ్ అని కొన్నారు. ఇక్కడ చాలా క్లియర్ చూపించారు మనకు. మెట్టా డ్రైవ్ క్లాస్ అండ్ మెట్టా భూమి అని చూపించారు. ఇది చూపించి ల్యాండ్ టైప్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయం సంబంధించిన భూమి అవునా కాదా, తీసుకున్నారు, కొన్నప్పుడు అది నీకు ఎటువంటి అధికారం లేదు. ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాల నుంచి వీఆర్ ఎంజాయింగ్. ఝాన్సీ లక్ష్మి రెడ్డి గారు అర్థం చేసుకోండి, ఇది మీ ల్యాండ్స్ కావు. ఇవి పేద రైతులకు సంబంధించిన ల్యాండ్స్. ఇవి నీకు ఎటువంటి హక్కు లేదు. చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకునేందుకు ఫెమా చట్టం ఉన్నది. మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ దాంట్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే మేము ఇచ్చిన 45 days కలెక్టర్కి ఇచ్చినాము. కలెక్టర్ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరు కూడా యాక్షన్ తీసుకునే కెపాసిటీ లేదు. పాలకుర్తి ప్రజలంతా కూడా ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఆ 70 ఎకరాలు మేము కొన్నాం అంటున్నారు, కానీ ఏ రకంగా వాళ్ళు కొన్నారో ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు దీనికి సమానం చెప్పాలి. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఝాన్సీ కానీ లేకపోతే రాజేందర్ రెడ్డి కానీ, నేను ఎందుకంటే సింగిల్ వర్డ్ తోటే మాట్లాడుతున్నా, నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఆమె చట్టాలను గౌరవించనప్పుడు, భారతీయ చట్టాలను ఆమె గౌరవించనప్పుడు ధిక్కరించింది కదా. మనము గౌరవించవలసిన అవసరం లేదు ఆమె సంపాదించుకోవచ్చు ఆస్తులు, అది వేరే సంగతి. కానీ రైతులను గోసబెట్టి ల్యాండ్స్ తీసుకోకూడదు. ఎంత తీసుకున్నావు? ల్యాండ్ వాల్యూ ఎంత కట్టావు ఆ రోజు? 2,70,000. 2,70,000 చొప్పున ల్యాండ్ కొన్నావు. కొన్నట్టు రికార్డు ఎకరం 2,70,000 కొన్నట్టు. అవును, ఇక్కడ మార్కెట్ వాల్యూ నెంబరు 2,70,000 రూపాయలు. ఓకే, ఇది వాల్యూ చూపిస్తున్నారు. మరి ఆ రోజులో నాకు తెలిసిన గుర్తులో 30 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు ఎకరం ల్యాండ్ ఉంది. మరి 2,70,000 నువ్వు కొన్నావు కదా, మరి 30 లక్షలు 20 లక్షలు రైతుకి ఇచ్చినావు కదా, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చావు? ఓకే, ఫస్ట్ అది చెప్పాలి. ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? బ్యాంకు నుంచి ఇచ్చావా? దాని ట్యాక్స్ కట్టావా? ఫస్ట్ కొనడమే ఇల్లీగల్. ఏ రకంగా ట్రాన్సాక్షన్ అయింది అనేది కూడా, ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా చూపియాలి. ఇంకొకటి, నెంబర్ 1, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది? ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటిది? రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి. ఈమెకు ఆధార్ కార్డు ఎవరు ఇచ్చిండ్రు? ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె అమెరికన్ సిటిజన్ నుండి ఆధార్ కార్డు ఎందుకు వచ్చింది, లేదా రేషన్ కార్డు ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్. ఇప్పటికి ఇంకా ఆమెకి ఇక్కడ సిటిజన్షిప్ లేదు, మాట్లాడలేదు. పొద్దున్న లేస్తే ఇప్పుడు ఆమెకి సిటిజన్షిప్ ఉందా లేదా అనేది దానికి చూపిస్తాను. మళ్ళీ బ్యాగ్ తీసుకోండి. ఓకే, ఇది పాస్పోర్ట్. ఇది ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి సంబంధించిన పాస్పోర్ట్ ఇది. సో ఇందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఒక్కసారి చూడండి. చూడండి, ప్లేస్ ఆఫ్ బర్త్ అట. ప్లేస్ ఆఫ్ బర్త్ లో 18th August 1963. ఆమె అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు పుట్టింది. ఇండియాలో పుట్టినప్పుడే ఆమె వచ్చింది. ఇమ్మీడియట్ గా ఆమెకు గ్రీన్ కార్డు వచ్చి ఉంటుంది, తర్వాత సిటిజన్షిప్ వచ్చేసింది. అక్కడికి అయిపోయింది. అవును, అదంతా పక్కన పెట్టు. ఝాన్సీ లక్ష్మి రెడ్డి సార్ నేమ్. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఝాన్సీ లక్ష్మికి. అమ్మ ఝాన్సీ లక్ష్మి, మీ ఇంటి పేరు లక్కిరెడ్డినా, శీలమా, హనుమాన్లనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. దగ్గర ఆన్సర్ ఉంది. ఈ మూడు ఇంటి పేరుకి సంబంధించిన ఈ మూడింటికి సంబంధించిన డాక్యుమెంట్ దగ్గర ఉంది. నువ్వు లక్కిరెడ్డివా, శీలమా, పుట్టినప్పుడు లక్కిరెడ్డి, తర్వాత శీలమ్మ అన్నావు, తర్వాత దేనికి వచ్చావు? హనుమాన్లకు వచ్చావు. ఇప్పుడు నువ్వు హనుమాన్ల ఝాన్సీవా, శీలం ఝాన్సీవా, లక్కిరెడ్డి ఝాన్సీవా? ఏం సార్ లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి అంటే లక్కిరెడ్డి బాలరెడ్డికి నీకు ఏం సంబంధం? ఓకే, అది కూడా చెప్పాలి. లక్కిరెడ్డి బాలరెడ్డికి నీకు ఉన్న సంబంధం ఏంటి నువ్వు చెప్పాలి. నీ ఒక ఆడకూతురైనా రాజకీయమే మీరు రాజకీయమే చేస్తాం. అవును, ఆ రాజకీయంలో ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు ఎవరిని ఇంటి పేరేంటిది? నీకు పాస్పోర్ట్లో లేదు, ఇంటి పేరు లేదు ఇక్కడ. అవును, పాస్పోర్ట్లో శీలం లేదు, లక్కిరెడ్డి లేదు, ఝాన్సీ లేదు, మా హనుమాన్లో లేదు. మరి ఝాన్సీ అమ్మ నిన్ను ఎవరిని పిలవాలి? మేము ఎవరింటి పేరు పెట్టి పిలవాలి? ఎవరింటి పేరు పెట్టి పిలవాలి. ఫస్ట్ ఇంకొకటి, రాజకీయం నేను చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు ఇప్పుడు ఎవరింటి ఆడబిడ్డవు? వరంగల్ ఆడబిడ్డవా, అంటే తొర్రూరు ఆడబిడ్డవా, ఖమ్మం ఆడబిడ్డవా, లేదా అమెరికా ఆడబిడ్డవా, కృష్ణా జిల్లా ఆడబిడ్డవా? నేను ఎందుకు సూటిగా అడుగుతుందంటే, నీకు రాజేందర్ రెడ్డికి ఏం పొరపచ్చాలు వచ్చినా మాకు తెలియదు. దానికి కూడా మేము ఎవిడెన్స్ చూపిస్తున్నాము, అది కూడా చూడండి. వీళ్ళిద్దరికి ఏం వ్యత్యాసం వచ్చింది సార్? నేను ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీరెడ్డి వర్సెస్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి. ఇక్కడ కూడా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అని లేదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అని లేదు. ఇంకోటి వీడికి వస్తే ఫ్లెక్సీలలో పోస్టర్లలో హనుమాన్ల ఏంటిదంటే మ్యాటర్ ఆఫ్ టైప్ డైవోర్స్ అండ్ సపరేషన్. వీళ్ళు డైవోర్స్ తీసుకుంటున్నాము అని చెప్పేసి జూన్ మంత్లో May 15th రోజు వీళ్ళు కోర్టులో కేసు వేసిండు. ఎక్కడే కాలిఫోర్నియాలో వేశారు. ఓకే, ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు స్టేటస్ కూడా కింగ్స్ కౌంటీ వీళ్ళ లొకేషన్ అయితే కోర్ట్ అయితే ఉందో సుపీరియర్ కోర్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనేది మీకు ఇక్కడ చాలా క్లియర్గా అవపడుతున్నది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? అంటే ట్యాక్సీలు ఎగ్గొట్టేందుకు నువ్వు భార్య భర్తలు విడిపోయారా, లేదా నిజంగా మీ ఆస్తి గొడవలు వచ్చినాయా,
ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏళ్ళు చూపిస్తారు నీ మీద, అవును, కంపల్సరీ చూపిస్తారు, మాట్లాడతారు, అడుగుతారు, దానికి మీరు సమానం చెప్పాలి. లేదు కార్యకర్తలు కొంతమంది ఫోన్ చేసి చెప్పేసి వాళ్ళని బెదిరించడం అని మొదలు పెట్టావు కదా, మేము కూడా నిన్ను బెదిరియగలుగుతాం, చెప్పాలంటే కెపాసిటీ ఉంది, నాకు ఒక కెపాసిటీ ఉంది కాబట్టి కెపాసిటీని మాట్లాడుతున్నా. నువ్వు ఇప్పుడు ఝాన్సీ అనే దానికి ఏ ఇంటి పేరు పెడతావు? లక్కిరెడ్డి పెడతావా, శీలం పెడతావా, హనుమాన్లో పెడతావా? మరి ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో మీకేం సంబంధం? మీరు పాలకుర్తి ప్రజల్ని మభ్యపెడుతున్నట్టు మీరు హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు కలిసి ఉన్నామని చెప్తున్నారు కదా, కానీ మే 15, 2024లో మీరు డైవర్స్కి ఎందుకు అప్లై చేసిరో ఝాన్సీ గారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీడికి వచ్చి పాలకుర్తి ప్రజల్ని మభ్యపెట్టి స్టేజ్ల మీద మేము కలిసే ఉన్నాం, మా భార్య పతివ్రత అని ఆయన మాట్లాడడం, మా హస్బెండ్ చాలా మంచోడని మీరు మాట్లాడడం కాదు. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది, మీ ఇద్దరు వ్యక్తిగత విషయాలు ఏం జరుగుతుంది అనేది కావాలి. మీరు ప్రజల్లో ఉన్నారు, పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి ప్రజలు అడుగుతారు, ప్రతి దానికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎంతో కొంత నువ్వు ఒక సెలబ్రిటీవి, ఈ పాలకుర్తిలో సెలబ్రిటీ అని అనుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారా సార్? సెలబ్రిటీ అంటే సెలబ్రిటీలు అంతా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకు ఒక అవగాహన ఉండదు, ఒక వాల్యూస్ ఉండయి. ఫస్ట్ నేను చెప్తున్నాను, నెక్స్ట్ ఎపిసోడ్లో నీ వాల్యూస్ ఏందో నేను చెప్పగలుగుతాను. ఓకే, నీ వాల్యూస్ ఏంటిది నాకు తెలుసు. అక్కడ కాలిఫోర్నియా డైవర్స్ అప్లై చేస్తే మరి ఎందుకు ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చి మేము కలిసే ఉన్నాం అది అని చెప్పి దీనికి ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, నీ ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నావు కాబట్టి ఈ ఎవిడెన్స్ ప్రకారం ఫైలింగ్ డేట్ మొత్తం క్లియర్ చూపించాను, నేను దాచుకోలేదు. ఒక్కసారి పాలకుర్తి ప్రజలందరూ కూడా దీన్ని చూడాల్సి వస్తుంది, దీన్ని గమనించాల్సి వస్తుంది. దయచేసి వీళ్ళు చేస్తున్న బూటకం ఏందనేది ఇక్కడ చూడండి. మే 15, 2024 ఏ ఫ్యామిలీ లా సపోర్ట్ కేస్ వాజ్ ఫిల్డ్ బై రెడ్డి ఝాన్సీ లక్ష్మి అగెనిస్ట్ రెడ్డి హనుమాన్ల రాజేందర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ఉంది. సో చూడండి కూడా ఎక్కడ హనుమాన్ల లేదు, ఝాన్సీ లక్ష్మి ఉంది. ఎక్కడ హనుమాన్ల అవును, తను ఏదైతే పొద్దున్న లేస్తే సభలు సమావేశాల మీద నేను పాలకుర్తి కోడల్ని గుర్తూరు కోడల్ని అని చెప్తా ఉన్నారో, మీ నీ పేరు ముంగటనే మీ ఇంటి పేరు పెట్టడానికి ఇష్టపడతలేరు పాలకుర్తి ప్రజలు, ఇది గమనించాలి. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నా ఝాన్సీ అమ్మ, నువ్వు ఇప్పుడు ఈ డైవర్స్ కేసు అయిపోతే నువ్వు తొర్రూరు ఆడబిడ్డవైతావా కాదా చెప్పు. నీ తొర్రూరుతో ఏం సంబంధం ఉన్నది అనేది చెప్పాలి. ఎందుకంటే నీకు అక్కడ సంబంధం లేదు అన్నప్పుడు నీకు హనుమాన్ల రాజేందర్ తోటి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఉండదు ఫ్యూచర్లో అనుకుంటే నీకు ఇక్కడ సంబంధం లేదు, అయిపోయింది. నీకు నీ చరిత్ర ఇక్కడ దీంతో క్లోజ్ చేసుకొని లెక్క చూసుకొని వెళ్ళిపోవాల్సిందే. హనుమాన్ల ఝాన్సీ గారు లేదా లక్కిరెడ్డి ఝాన్సీ గారు లేదా శీలం ఝాన్సీ గారు మీరు డిసైడ్ చేసుకోండి మీ ఇంటి పేరు ఏంటిది, ఏం పేరు అనేది. ఓకే, ఇది డైవర్స్. వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళు మాట్లాడతారు, మాలాంటి జర్నలిస్టుల మీద లేదంటే ఇటువంటి రాజకీయ నాయకుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, వాళ్ళ ఏదైతే కొంతమంది తొత్తులను పెట్టుకొని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు చాలా క్లియర్ వచ్చింది, ల్యాండ్ ఇష్యూలో వీళ్ళకి ఎటువంటి ఈమెకు రైట్స్ లేవు. ఓకే, అతి తొందరలోనే మీ దాని డ్రాఫ్ట్ తయారవుతున్నది. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో మేము కేసు ఫైల్ చేస్తున్నాము, హైకోర్టు పోతున్నాము. ఎందుకంటే ఝాన్సీ అమ్మ మేము ధైర్యంగా నిలబడి ఈ రోజు నేను బయటకు వచ్చి చెప్తున్నాను అంటే నగర డాక్యుమెంట్ తోటి మాట్లాడుతున్నా. దీంతో నేను మాట్లాడుతున్నా అంటే నేను హైకోర్టు పోతున్నాము, మా అడ్వకేట్స్ రెడీగా ఉన్నారు, ఎనీ టైం కేసు ఫైల్ అవుతున్నది. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మా దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉంది, మేము ఎవరినైనా ప్రలోభ పెడతాం, ఎవరినైనా బెదిరిస్తాం, ఎవరితోటైనా మాట్లాడతాం అంటే రాబోయే రోజుల పరిణామాలు ఇదే రకంగా ఉంటాయి. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకా రాజేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉంది, ఇంకా తీసేసారు కదా మీరు ఆ పేరుకి మర్చిపోవాలి. ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. మేము ఇక్కడిగా చెప్పింది 3 క్వశ్చన్స్ ఏమడుతున్నావు. ఫస్ట్ నీ ఇంటి పేరు ఏంటిది అనేది నువ్వు క్లియర్ చేయాలమ్మా. ఓకే, నీకు గట్టుతోటి పోరుంటే, నీ గట్టుతోటి పోరున్నది కదా, ఎవరితో ఇంకో వ్యక్తితో ఉన్నావు కదా, మీరు తెలుసుకోండి. మేము ఇక్కడ వచ్చి ఏం డబ్బులు, నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఏ విధంగా వచ్చినాయి డబ్బులన్నీ మా దగ్గర డాటా ఉంది. ఇప్పుడు ఓకే, నీ డబ్బులు ఎట్లా వచ్చినాయి, హవాలాలో ఎట్లా తీసుకొచ్చావు, వైట్ మనీయా బ్లాక్ మనీయా, దీని డాటా కూడా మా దగ్గర వచ్చింది. ఈ డాటా మీద నేను మాట్లాడతాను, ఈ డాటా మీద నేను కంప్లైంట్ చేస్తాను.
దీనికి మీరు రెడీగా ఉండండి. ఉమెన్ ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ కింద మీరు ఎన్ని డబ్బులు తీసుకొచ్చిరో తెలుసు. వాళ్ళు రాబోయే రోజుల్లో మీ మీద ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలో కూడా అక్కడ కూడా అవుతుంది. మాకు ఏం తెలియదు అనుకోవద్దు. నువ్వు పాలకుర్తిలో గత సంవత్సరం నుంచి పైన ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు నుంచి దాదాపు 100 కోట్ల పైన ఖర్చు పెట్టినావు. ఒక మారుమూల ఎమ్మెల్యే అసెంబ్లీకి అంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? నీకు ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి, బయటికి రావాలి. రావు నువ్వు వచ్చి బెదిరియడం మొదలుపెట్టావు. ఈ అబ్బాయి మన ఈయనతోటి వీళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఈయనతోటి వీడియో చేసినప్పుడు నాకు ఇట్లా వచ్చింది అంటే, నేను ఇండియాకి వస్తున్నాను, నేను బయట ఉన్నాను, ఒక 1 monthలో వస్తా అని చెప్పాను. వచ్చాను, ఈ రోజు వచ్చిన రోజే నేను రికార్డ్ ఇది చేపిస్తున్నా. ఎందుకంటే నాకు దమ్మున్నది మాట్లాడేందుకు. నీకు ధైర్యం ఉంటే రండమ్మా, బహిరంగ డిబేట్ కి మీరు రావాలి. పాలకుర్తి రాజీవ్ చౌరస్తాకు వస్తారా, తొర్రూరు చౌరస్తాకు వస్తారా, పెదవంగర చౌరాకు వస్తారా, రాయపర్తికి వస్తారా అనేది మీరు ప్లేస్ డిసైడ్ చేయండి. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మేము చెప్పేవన్నిటికి కూడా మీరు సమానం చెప్పాల్సి వస్తుంది. ప్రజల్లో ఉంటున్నారు, మీరు ప్రజల నాయకురాలు అని చెప్పి మీరు ఏదైతే సొంత డబ్బాగా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మాలో ఉత్పన్నమైన ప్రతి సమానానికి మీరు సమానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు తస్మాత్ జాగ్రత్త. 70 ఎకరాలకు ఇంకొక ఇష్యూ, 70 ఎకరాలకు ఆమె ఏం చెప్పింది, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అంటుంది. అవును, జాన్సమ్మ 5 ఎకరాలు ఉంటే యూనివర్సిటీలు పెడుతున్నారు. అవును, నీకు 70 ఎకరాలు ఎందుకమ్మా స్కిల్ డెవలప్మెంట్ కోసం? మరి ఇదే స్కిల్ డెవలప్మెంట్ సంవత్సరం కింద ఎందుకు అని రాలేదు మాట? ఎమ్మెల్యే గెలిచినకు వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ అనేది. జనవరిలో దాన్ని. ఇంకొకటి, నేను వీళ్ళ ఫీజులు కట్టాను, హాస్టల్ అవి చేశాను ఇవి చేశాను అంటే నా కెపాసిటీ తోటి నేను ₹1,00,000 జీతం మీద ఉన్నప్పుడు కూడా నేను కనీసం నా దగ్గర నుంచి 50 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఏమంటుంది అని చదువులు చెప్పించిన, మా ఇంట్లో పెట్టుకొని 50 మంది కనీసం చదువులు చెప్పించిన. నువ్వేదో నీ డబ్బా నువ్వే కొట్టుకుంటున్నావు. నీ డబ్బాలో సౌండ్ లేదు, డబ్బా ఉత్తే గడగడగడ అని వస్తుంది తప్ప అలా గలగల లేదు, ఉత్త డబ్బా ఊగుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. జాన్సమ్మ, నీ ఇంటి పేరు మాట్లాడింది కదా, నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది నీ ఇంటి పేరు చెప్పాలంటే కూడా. ఓకే, ఒకటి. ఇంకోటి, ఈ ల్యాండ్ ఎప్పుడు రైతులకు చెప్పుతావు, బ్యాక్ ఇచ్చేయాలి. దానికి సమాధానం చెప్పాలి మీరు. ఇచ్చేయాల్సిందే, నీకు సంబంధం లేని ల్యాండ్ అది. ఒకవేళ నీ ల్యాండ్ అని కొట్లాడుతావా, రండి ఇద్దరం కొట్లాడదాం, కోర్టులో కొట్లాడతావా, లేదా ఫేమా చట్టం కింద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర ఫైట్ దాన్ని చేద్దామా? దానికి నేను రెడీగా ఉన్నాను. అనవసరంగా కల్లి ఉల్లి మాటలు చెప్పి, ఈ మాటలు ఆ మాటలు చెప్పి, బొల్లి మాటలు చెప్పేసి పాలకుర్తి అమాయక ప్రజల్ని బెదిరించి దగ్గర 30-40 లక్షల వర్తున్న ల్యాండ్ ని కేవలం ఎకరం 2 నుంచి ఒక 2-3 లక్షలకు కొని వాళ్ళని మీరు అన్యాయం చేశారు. కాబట్టి ఆ ల్యాండ్ అయితే ఏ రైతుకు మీరు తీసుకున్నారు వాళ్ళందరికీ మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చేంత వరకు మా పరిణామాలు ఆగవని చెప్పి మేము తెలియజేస్తాం. గుర్తూరు ఏవైతే ప్రజలు మీరు ఏవైతే వీళ్ళు ల్యాండ్స్ అమ్మారో, ఈ రోజు కూడా ఆ ల్యాండ్ మీద హక్కు మీకే ఉన్నది. నేను చాలా కడిగి చెప్తున్నా, ఆ ల్యాండ్ మీద హక్కు ఎవరైతే మీరు అమ్మారో, ఎందుకంటే రైతుల అమాయకులు నాకు బాగా తెలుసు. మీ రైతుల పక్కన నిలబడతాను, మీ దగ్గర నుంచి ఫైట్ చేస్తాను. ఆ ల్యాండ్స్ మీకే వస్తాయి. ఎట్టి పర్సులో అది మ్యాక్సిమం 6 నెలల లోపల మీ ల్యాండ్స్ మీకు వస్తాయి. మీరు మాకు సపోర్ట్ చేయండి. రైట్, అంతే.